నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను మీ వాసుదేవన్. విశాఖ జిల్లా గురించి మాట్లాడుకుంటున్నాం. డీలిమిటేషన్, పునర్విభజన తర్వాత రూపురేఖలు మార్చుకుంటూ విశాఖలో అసెంబ్లీ నియోజకవర్గాల విస్తృతి ఎలా పెరుగుతూ వస్తుందనే దాన్ని కూడా అటు టోపోగ్రఫీ, అలాగే కులాలు, సామాజిక వర్గాల సమీకరణలు, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక ముఖ్యమైన నియోజకవర్గం పరవాడ. 1952లో ఏర్పడిన పరవాడ నియోజకవర్గం తర్వాత విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంగా 2009లో ఏర్పాటైన వరకు ఎలాంటి విశేషాలు చోటు చేసుకున్నాయి, ఏ పార్టీ ఎక్కడ ఎలా గెలుస్తూ వచ్చింది అనేది మొదట మాట్లాడుకుంటే, పరవాడ నియోజకవర్గంలో 1952 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికలు మొత్తం 12. తెలుగుదేశం పార్టీ 5 సార్లు, కాంగ్రెస్ పార్టీ 4 సార్లు, సిపిఐ ఒకసారి, కృషికార్ లోక్ పార్టీ ఒకసారి, ఇండిపెండెంట్ ఒకసారి గెలిచారు. కులాల వారీగా గెలుపు చూస్తే కొప్పులు వెలమలు 6 సార్లు, బ్రాహ్మణులు 3 సార్లు, తెలగలు 2 సార్లు, గవరలు ఒకసారి రిప్రజెంట్ చేసిన నియోజకవర్గం ఇది. అండ్ ఒకసారి మనం చూద్దాం. 1952లో సిపిఐ నుంచి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి ముళ్ళపూడి వీరభద్రం గారు గెలిచారు. ఆయన 1955లో ఈటి నాగయ్య గారు, కృషికార్ లోక్ పార్టీ, తెలగ సామాజిక వర్గం. అండ్ 1962లో తెలగ సామాజిక వర్గానికి చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి చిన్నప్పల నాయుడు గారు, సలావు చిన అప్పలనాయుడు గారు గెలిచారు. 1967లో కాంగ్రెస్ పార్టీ నుంచి గవర సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థి SRAS అప్పల నాయుడు గారు. 1972లో భాట్నం శ్రీరామ్మూర్తి గారు 1972-78 2 ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు, బ్రాహ్మణ సామాజిక వర్గం. అలాగే 1983లో తెలుగుదేశం పార్టీ 1983లో మొదలెట్టిన ప్రస్థానం 1999 దాకా కొనసాగించింది. గెలిచిన వాళ్ళ వివరాల్లోకి వెళ్తే 1983-85లో జరిగిన ఎన్నికల్లో పైల అప్పలనాయుడు గారు కొప్పుల వెలమ తెలుగుదేశం సామాజిక వర్గం నుంచి గెలిచారు. అండ్ 1989లో బండారు సత్యనారాయణమూర్తి గారు కొప్పుల వెలమ సామాజిక వర్గం నుంచి గెలిచారు. ఆయనే 3 సార్లు, అంటే పైల అప్పలనాయుడు గారు 1983-85, బండారు సత్యనారాయణమూర్తి గారు 1989, 1994, 1999 3 సార్లు కొప్పుల వెలమ సామాజిక వర్గం నుంచి ఆయన గెలిచారు. 2004లో గండి బాబ్జీ గారు కాంగ్రెస్ పార్టీ కొప్పుల వెలమ సామాజిక వర్గం ఆయన గెలిచారు. పరవాడ అసెంబ్లీ నియోజకవర్గం 2009 తోటి రూపం మార్చుకొని విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంగా తన పేరు మార్చుకుంది. దాని టోపోగ్రఫీ కూడా మారింది. ఏమేమి వచ్చినాయి ఈ నియోజకవర్గంలో, ప్రస్తుతం టోపోగ్రఫీలో ఉన్న మండలాల వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నం అర్బన్లో పార్ట్ ఆఫ్ విశాఖపట్నం అర్బన్ పరవాడ కిందకు వచ్చింది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లోని వార్డ్స్లో వార్డ్ నెంబర్ 35A నుంచి 56 వరకు, వార్డ్ నెంబర్ 35A, తర్వాత 56 నుంచి 71 వరకు దీని కింద ఉన్నాయి. మొత్తం పోలింగ్ స్టేషన్స్ 237, యావరేజ్ ఎలక్టర్స్ పర్ పోలింగ్ 1120, అండ్ టోటల్ ఓటింగ్ ఉన్నది 2,41,604, 2022 జనవరి నాటికి ఉన్న ఓటింగ్ అనమాట. ఇక్కడ మేల్ 1,24,000, ఫిమేల్ 1,16,000, ఒక 8,000 తక్కువ ఉన్నారు. థర్డ్ జెండర్ 13 ఉన్నారు. తెలుగుదేశం 2 సార్లు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి. మొత్తం జరిగిన ఎన్నికలు 3. కులాల వారీగా గెలుపు చూస్తే గౌరలు 3 సార్లు గెలిచారు. అండ్ మొత్తం ఎమ్మెల్యేలు 3. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి మళ్ళ విజయప్రసాద్, నమ్మకానికి అమ్మ వంటిది అనే పేరుతోటి ఈయనకు ఒక రియల్ ఎస్టేట్ సంస్థ కూడా ఉంది, ఆయన గెలిచారు. 2014లోను 2019లోను PVGR నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి గౌరవ సామాజిక వర్గం, ఈయన గణబాబు అని కూడా పిలుస్తుంటారు. ఈయన చాలా మోస్ట్ అప్రోచబుల్ అండ్ అవైలబుల్ లీడర్ అనే పేరైతే ఈయనకుంది. ఎవరు ఏ నిమిషంలో వెళ్ళి తలుపు తట్టినా రెస్పాండ్ అవుతారని. ఫర్ షూర్ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలిచి తీరుతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. దానికి ఎన్నికల దాకా వెళ్ళక్కర్లేదు, ఇవాళ చెప్పచ్చు. ఎందుకంటే ఆ నియోజకవర్గం మీద గణబాబు గారు కానీ పరవాడగా ఉండగా వారి తండ్రి గారు గెలిచిన సందర్భం కానీ అక్కడ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. అలాగే వాళ్ళ సర్వీసెస్ కూడా మర్చిపోలే. గణబాబు మోస్ట్ అప్రోచబుల్ అని. వైఎస్ఆర్సీపీకి ఇది చాలా టఫెస్ట్ సెగ్మెంట్ ఏ రకంగా చూసినా. గణబాబు ఎలాంటి ప్రలోభాలకు లొంగే వ్యక్తి కూడా కాదు ఆయన. సో ఆయన క్యాండిడేట్ అక్కడ, అందులో డౌట్ ఏం లేదు. జనసేన ఈ సీట్ అడుగుతుంది కానీ జనసేనకి ఈ సీట్ ఇచ్చే అవకాశం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పట్టున నియోజకవర్గం ఎలా వదులుకుంటుంది తెలుగుదేశం. వైఎస్ఆర్సీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఏదైనా అద్భుతం జరిగితే తప్పించి అక్కడి నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు లేవు. ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాల పరిస్థితి అలా కాదు. విశాఖపట్నం నార్త్ కావచ్చు, ఈస్ట్ కావచ్చు,
సౌత్ కావచ్చు, అక్కడ వైఎస్ఆర్సీపీ నిలబడే అవకాశం ఉంది. సో ఇటు గనక చూస్తే ఒకసారి పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంగా 2009లో ఏర్పడిన తర్వాత ఇక్కడ తెలగ సామాజిక వర్గ ఓటర్లు 22.27% ఉన్నారు. గౌరలు 10.32%. చూశారు కదా తమాషా, గౌరల సంఖ్యాపరంగా తక్కువ ఇక్కడ 10.32%. బట్ వారికి ఉన్న పేరు, గణబాబు గారికి ఉన్న పేరు దృష్ట్యా వారిని గెలిపిస్తూ వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన మళ్ళీ విజయప్రసాద్ 2009లో గెలిచిన విజయప్రసాద్ కూడా గౌరే. ఇక మాల సామాజిక వర్గం 8.43, తెలగ కాపు 6.95, మత్స్యకార 6.31, నగరాలు పాత్రులు 6.28, యాదవులు గొల్లలు 5.9, కమ్మ 5.23%. సైజబుల్ నెంబర్లో కమ్మ పాపులేషన్ కూడా ఉంది ఇక్కడ. అండ్ తెలుగుదేశానికి అదొక అడ్వాంటేజ్, యాడెడ్ అడ్వాంటేజ్. వాస్తవంగా ఆ సామాజిక వర్గం ఉంది కాబట్టి గణబాబు గారు గెలుస్తున్నారని మనం చెప్పలేం. గణబాబు గారికి వారి కుటుంబానికి ఆ ప్రాంతంలో ఉన్న పేరు అలాంటిది, మోస్ట్ అప్రోచబుల్ లీడర్ అని. అండ్ అదర్స్ వచ్చేప్పటికీ 2.75%. మార్వాడి, అగర్వాల్, జైన్స్ వీళ్ళు 2.21 ఉన్నారు. కొప్పుల వెలమ 1.96, వైశ్య 1.71, ముస్లిం 1.68%, మాదిగ 1.54, రజకులు 1.31, క్షత్రియులు 0.99%, కాళింగులు 0.93%, ఎస్టీలు కూడా 0.61% ఉన్న నియోజకవర్గం అన్నమాట ఇది. సో ఓవరాల్గా ఏంటంటే తెలుగుదేశం కళ్ళు మూసుకొని గెలిచే నియోజకవర్గాల పేర్లు చెప్పాల్సి వస్తే ఫస్ట్ చెప్పేది ఇదే, విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గం. వైఎస్ఆర్సీపీ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టినా సరే ఇందులో దీనికోసం ప్రెడిక్షన్స్ అక్కర్లా, సెఫాలజిస్టులు అక్కర్లా. దాని ప్రజెన్స్ ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఉన్న ఇతర లోపాల గురించి మనం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బలమైన వాడు కాబట్టి తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ బలమైంది కాబట్టి అభ్యర్థి గెలుచడం కాదు ఇక్కడ. ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. సో ఇది విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంగా రూపాంతరం చెందిన ఒకప్పటి పొరవాడ నియోజకవర్గం.